ఓ క్షురకర్మ చేసేవాడు అంటే మనం బార్బర్ అంటాం కదా. ఓ బార్బర్ ఓసారి ఆ ఊళ్ళో సద్బ్రాహ్మణుడికి క్షురకర్మ చేయటానికి వెళ్ళాడు వాళ్ళ ఇంటికి. సరే క్షురకర్మ చేస్తూ ఉన్నాడు. క్షురకర్మ చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆ బార్బరు ఆ బ్రాహ్మణుడిని అడిగారు, ఏమండి మీరు పండితులు కదా, నేను ఒక మాట అడుగుతాను చెప్తారా అన్నాడు. ఏంట్రా చెప్పు అన్నాడు ఆయన. మరి భగవంతుడు ఉన్నారని మీరు చెప్తున్నారు కదా, నిజంగా భగవంతుడే కనుక ఉంటే మన ఊళ్ళో ఇంతమంది ఎందుకు చనిపోతున్నారండి, వాళ్ళని కాపాడచ్చు కదా అని అడిగాడు. దానికి ఆ బ్రాహ్మణుడు నవ్వి, సరేరా ముందు నువ్వు ఈ క్షురకర్మని కానీ, నాకు దేవతార్చన సమయం అయింది, సాయంత్రం రా మనం దీనికి సమాధానం చెప్తాను అని పంపించాడు. సరే సాయంత్రం వచ్చాడు ఆ యొక్క క్షురకర్మ చేసేటువంటి వ్యక్తి. సరే పద నీకు సమాధానం చెప్తాను, ఇద్దరం అట్లా నదీ ప్రాంత తీరానికి వెళుతూ మాట్లాడుకుందాం అన్నాడు. సరే అని ఇద్దరు వేహాళికి అంటే వాకింగ్ చేస్తూ బయలుదేరుతూ ఉంటే వాళ్ళ ఎదురుగా ఆ ఊళ్ళో ఉన్నటువంటి కొంతమంది మగవారు కనపడ్డారు. వాళ్ళల్లో అనేక మంది గెడ్డాలు పెంచుకున్నోళ్ళు, మీసాలు పెంచుకున్నోళ్ళు, అలాగే జుట్టు పెంచుకున్నోళ్ళు వాళ్ళకి దర్శనమిచ్చారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు అన్నాడు, అరే నువ్వు బార్బర్వే కదా, మరి ఈ ఊళ్ళో ఇంతమంది గెడ్డాలు మీసాలు పెంచుకొని ఉంటే వాళ్ళకి నువ్వు ఎందుకని అవన్నీ చేయటం లేదు అంటే, సరేలేండి బాబాయ్ మీరు భలే చెప్పారే, నాకేం పని, ఊళ్ళో ఉన్న వాళ్ళందరిళ్ళకి వెళ్ళి నేను పని చేస్తానా ఏంటి, నా దగ్గరికి వచ్చి అడిగితే నేను చేస్తాను అంతేగాని అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మరి నీ కులవృత్తిని నువ్వు చేసేటువంటి వాడికి నీకొక్కడికే ఇన్ని నియమాలుంటే లోకాన్నంతా పాలించేటువంటి నారాయణుడికి ఎన్ని ఉండాలిరా, నీ కులవృత్తి నీది, ఎవరికైనా సరే కావాలి అంటే ఆ వ్యక్తి నీ దగ్గరికి రావాలా, నిన్ను అడగాల, నీ ముందు తల వంచాలా, అప్పుడే కదా నువ్వు చేస్తావు. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వే వెళ్ళి అందరికీ నువ్వు చేయవు కదా. దేవుడు కూడా అంతే, తప్పక కాపాడతాడు. కానీ భగవంతుడిని నువ్వు ఆర్తితో ప్రార్థిస్తే తప్పక కాపాడతాడు. కాబట్టి దేవుడు అందరినీ కాపాడతాడు. ఎప్పుడు మన ప్రవర్తన సక్రమంగా ఉండి దేవుణ్ణి చక్కగా మనం కీర్తించి ప్రార్థిస్తే చక్కగా వచ్చి కాపాడతాడు అని చెప్పిన తర్వాత అప్పుడు ఆ క్షురకర్మ వాడికి చక్కగా అర్థమయ్యి వెళ్ళిపోయాడు.